ప్రభుత్వ భూముల ఆక్రమణ కొనసాగుతోందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ప్రభుత్వ భూమిపై పచ్చ రాబందులు. తిరుపతి జిల్లా పొల్లంపేటలో 133 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ అంటూ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేటలో కోట్ల రూపాయల విలువైనటువంటి 133 ఎకరాల ప్రభుత్వ భూమి మీద రాబందులు వాళ్ళ పేరు పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించి తీసుకున్నారు. చుట్టూ కంచి కూడా ఏర్పాటు చేసేశారు. వారి ఆక్రమణలు అడ్డుకున్నందుకు దళితులపై అక్రమంగా కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆ భూములు 2012 నుంచి దళితులు సాగు చేసుకున్నారు. 2014 దళితుల మీద దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెట్టింది టీడీపీ నేతలు. వైసీపీ హయాంలో ఆ భూములు దళితులకు ఇవ్వాలనే నిర్ణయం. చంద్రబాబు ప్రభుత్వం రాగానే కోట్ల విలువైన భూముల్లోకి మళ్లీ టీడీపీ నేతలు తిరిగి దళితులపైన అక్రమ కేసులు పెట్టించిన నాయకులు న్యాయం కోసం పొల్లంపేట పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన బాధితులే. ఇప్పుడు వాళ్ళ భూమి అయితే తీసుకుంటే తప్పు, వాళ్ళు సేద్యం చేసుకుంటుంటే ఇద్దామని వైసీపీ భావించింది. 5 సంవత్సరాల అధికారంలో అప్పుడు ఎందుకు చేయలేకపోయింది? ఇచ్చేస్తుంటే అప్పుడు వీళ్ళు అడగడానికి వీలు ఉండేది కాదు కదా. అంటే సంథింగ్ ఏదో ఎవరి భూమిని ఎవరో ఆక్రమించుకుంటున్నట్టు ఇక్కడ. కాబట్టి ఇందులో నిజాయితీ లోపించింది.